రైట్. తమిళ సూపర్ స్టార్ నటుడు విజయ్ దళపతి కొత్తగా పార్టీ పెట్టారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక రోడ్ షోలో తను శనివారం పాల్గొన్నటువంటి పరిస్థితి కనపరుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, పార్టీ పరంగా ఉన్నటువంటి అభిమానులు ఏదైతే సినీ రంగానికి సంబంధించినటువంటి తను ఎవరైతే అత్యాధునికమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగినటువంటి తను దాదాపు వివాదాస్పదమైనటువంటి విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా మాట్లాడితే ముందు వరుసలో తన గళాన్ని వెప్పినటువంటి నాయకుడు కొత్తగా పార్టీ పెట్టారు. అది టీవీకే పార్టీగా కూడా మనకు తెలుసు. ఆ అధినేత మొన్న జరిగినటువంటి విజయ్ ర్యాలీలో ఒక తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దాదాపు మొదటగా అక్కడికక్కడే 17 నుంచి 18 మంది చనిపోయారని తెలిసింది. అందులో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అందింది. కానీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటలైజ్ అయిన తర్వాత దాదాపు ఊపిరాడక కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ డిప్రెస్ అయిన తర్వాత కూడా కొంతమంది దాదాపు 28 నుంచి 38 వరకు కూడా చేరుకున్నట్లు కూడా తెలిసింది. నేటికి వార్త చూసిన తర్వాత దాదాపు ఆ మరణాలు కూడా క్రమంగా పెరిగేటువంటి పరిస్థితి కనిపించింది తమిళనాడులో. ఒక్కసారిగా హాస్పిటలైజ్డ్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఆక్సిజన్ లెవెల్ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి రోగంలో ఉన్నటువంటి ఆ రోగాలు ఎక్కువ అవ్వడం, కొంతమందికి హార్ట్ అటాక్స్ కావచ్చు, కొంతమందికి నిరసన కార్యక్రమంలో చేసిన తర్వాత కొంచెం నిరసనలు తెలియజేసిన తర్వాత కూడా అప్పటికే నా గుండెలు ముక్కలైందని చెప్పేసి చెప్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసలాటలో కొంతమంది నిరసనలు చెప్పిన తర్వాత కూడా అంతమంది వచ్చుడు దీనికి కారణం. లేకపోతే అక్కడ నిర్వహణ సిబ్బంది ఏమన్నా ఫెయిల్యూర్ అయ్యాలా, లేకపోతే ఆ కట్టుదిట్టమైనటువంటి అక్కడ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ కావచ్చు, నిర్వహణ సభలో మాత్రమే ఫెయిల్ అయ్యారా అనేటువంటి అంశం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎంకే స్టాలిన్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు సీఎం ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి వారు దాదాపు ఒక్కొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఒక్కొక్క మరణానికి దాదాపు 10 లక్షల పైగా కూడా ఇచ్చారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి అసలు జరగనటువంటి సంఘటన కేవలం నేను దేశం కోసం కావచ్చు, మన రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి సమయంలో చాలామంది ఆదరణ నా మీద చూపించారు. నాకు బాధగా ఉంది, నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ కూడా కొంతమంది చెప్పినప్పటికీ పార్టీ ముఖ్యులతో మాట్లాడి ఆయన కూడా కొంత పారితోషికాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరణాల పట్ల వాళ్ళకు కుటుంబానికి సానుభూతి తెలుపుతూ కొంత అమౌంట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా తమిళనాడులోని రాష్ట్రమంతా కూడా అసలు ఒక్కసారిగా అట్టడుగుందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఒక స్టార్ డమ్ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాన్నంతా కూడా శాసించేటువంటి స్థానాన్ని తనే అనుకునేటువంటి స్థాయిలో ఈ యొక్క విషాదం జరగడం అసలు దాదాపు దేశమంతా కూడా ఒక్కసారిగా కలిసివేసింది. ముఖ్యంగా అక్కడ నుండి నాయకులు కావచ్చు, అక్కడ నుండి క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నడుస్తున్న తర్వాత కొంతమందికి జైళ్లతో సార్ చిరంజీవి కూడా స్పందిస్తూ అసలు సినిమాల నుంచి వచ్చినటువంటి మేము, ఎందుకంటే ప్రజారాజ్యం అనే పార్టీలో తను కూడా స్థాపించారు. ఆ యొక్క ఆదరణ, ఆ యొక్క ప్రజల మమకారం ఎంతుందో నాకు తెలుసు. ఈ యొక్క విషయాలు జరగడం నాకెంతో బాధాకరం అంటూ కూడా ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ విషయాన్ని చిరు ఫ్యాన్స్ కావచ్చు, అక్కడ నుండి విజయ్ దళపతి ఫ్యాన్స్ అంతా కూడా దాన్ని రీట్వీట్ చేశారు. చిరంజీవి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి లోపాలు జరిగాయి, లేదంటే పోలీస్ బందోబస్తు కావచ్చు, అగ్ర హీరోను వచ్చిన తర్వాత కూడా అక్కడ నాయకులకు సంబంధించినటువంటి తొక్కిసలాట జరుగుతుందా, లేదంటే ప్రజల క్షేమం కోసం పనిచేసేటువంటి పోలీసులు ఏమైనా వైఫల్యం చెందారా ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద మ్యాట్రిడ్ ఫ్యామిలీస్ అన్ని కూడా తను ట్వీట్ల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తను వైరల్ అయ్యారు. అనేక మంది తనకున్నటువంటి అభిమానులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఉన్నటువంటి చాలామంది మిత్రులు తనకు వాళ్ళ కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ఏమన్నా అవసరాలు ఉంటాయి కానీ మాకు చెప్పండి అంటూ కూడా చెప్తున్నారు. తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, రాజకీయంలో రాబడినటువంటి టీవీకే పార్టీని స్థాపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. మొన్న నేను గుంట నక్కలతో, అక్కడ ఉన్నటువంటి తోడేళ్లతో నేను ఎప్పుడు పోటీ చేయను, ఆ సింహం ఎప్పుడు కూడా సింగిల్గానే వస్తుందంటూ కూడా కొంతమందిని హార్ట్ టచ్ చేసేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మరి దాని స్పందన చేసినటువంటి చిరంజీవి కొంచెం కాంట్రవర్సీ చేశారా, లేకపోతే ఇంకేమైనా చేశారా కోణంలో కూడా వాళ్ళు పునర్పరిశీలించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందని మనకు చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి, లేదంటే ఈ యొక్క అభిమానానికి సంబంధించినటువంటి అభిమాన హీరోలు వచ్చి అలా వెళ్ళిపోవడమే తప్ప ఇటువంటి ఘటనలు జరగలేదని చెప్పొచ్చు. కానీ తమిళనాడులో జరిగినటువంటి ఈ యొక్క ఘటనను
తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం రాష్ట్ర మంత్రులు కావచ్చు, సీఎంలు కావచ్చు, డిప్యూటీ సీఎంలు కావచ్చు, ఎలక్షన్లో నించునేటువంటి ఏ ఒక్క సినిమా హీరోకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అయినా కూడా ఈ యొక్క విషయానికి, ఈ యొక్క తొక్కిసలాటకు, విజయ్కి మీటింగ్లో జరిగినటువంటి తొక్కిసలాటలో కొంచెం ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎంత పెద్ద హీరో అయినటువంటి నేరుగా జనాలకు వస్తే, నేరుగా పార్టీ పెడితే అక్కడ ఉన్నటువంటి అభిమానం కట్టలు తెంచుకొని మరి ఇటువంటి మారణ హోమం సృష్టించేటువంటి అవసరం లేదంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తనకు కేసు వేస్తారా, లేదంటే జైలుకు పంపిస్తారా, లేదంటే క్రిమినల్ కేసు వేస్తారా, ఇప్పటికే పార్టీ కార్యదర్శి కావచ్చు, జనరల్ సెక్రటరీకి వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి నిర్వాహక కమిటీ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో, నిర్వాహక కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం, లేకపోతే నేరుగా పార్టీ చీఫ్ అయినటువంటి తనను కూడా జైల్లో వేసి బంధిస్తారా, లేకపోతే ఇలాంటి చర్యలు జరగకుండా ఇప్పుడు దాదాపు గతంలో వైఎస్ జగన్ కూడా వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం. అసలు సీఎం వీళ్ళ లేకపోతే ఇంకెవరైనా పార్టీ ఆ అభిమానం అసలు ఎందుకు, అంతకు సంబంధించినటువంటి అభిమానం ఏమంటే ఓట్ల రూపంలో చూపించాలి, కానీ ఇటువంటి ప్రాణాలు కోల్పోయే విధంగా చేయొద్దు. ప్రాణాలు ఒక్కసారి పోతే మళ్ళీ రావనే విషయం ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు. మీ కుటుంబంలో మీ యొక్క గొప్పతనం కావచ్చు, మీకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కేవలం తనకున్నటువంటి అభిమానం ఓటర్ విధంగా మాత్రమే చూపించాలి తప్ప ఇటువంటి ర్యాలీలకు వచ్చి మీ యొక్క ప్రాణాల మీద తెచ్చుకునే వరకు చూడొద్దంటూ కూడా మరి కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ఏమేమైనప్పటికీ తన మీద కేసులు నమోదు చేస్తారా, లేదంటే ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి సమయం దగ్గర పడతా ఉందని అర్థం చేసుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.